హనుమంతుడు, సూర్యుడు పండు కథ. హనుమంతుడు చిన్నప్పుడే చాలా చలాకీగా ఉండేవాడు. ఒకరోజు ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూశాడు. ఆ సూర్యుడు ఆయనకు పెద్ద ఎరుపు రంగు పండులా కనిపించాడు. హనుమంతుడు అనుకున్నాడు, ఆ పండు చాలా రుచిగా ఉంది. నేను దానిని తినాలి అని ఆకాశంలోకి ఎగిరి సూర్యుడి వైపు దూసుకెళ్లాడు. హనుమంతుడు సూర్యుణ్ణి తినబోతున్నాడని చూసి ఇంద్రుడు చాలా భయపడ్డాడు. వెంటనే తన వజ్రాయుధాన్ని విసిరి హనుమంతుడి దవడపై బలంగా కొట్టాడు. అందువల్ల హనుమంతుడు అపస్మారక స్థితిలో భూమిపై పడ్డాడు. ఆయన తల్లిదండ్రులు, దేవతలు చాలా విచారపడ్డారు. వాయుదేవుడు, హనుమంతుడి తండ్రి, కోపంతో గాలి ఆపేశాడు. గాలి లేక మానవులు, జంతువులు బాధపడ్డారు. తర్వాత దేవతలు వచ్చి క్షమాపణ చెప్పారు. హనుమంతుడికి మళ్లీ జీవం ఇచ్చి, ఆయనకు ఎన్నో అద్భుతమైన వరాలు ఇచ్చారు. అశేష బలం, అపార జ్ఞానం, ఎప్పుడు కావాలంటే అప్పుడే చిన్నగా లేదా పెద్దగా మారగల శక్తి, ఎవ్వరూ జయించలేని శౌర్యం. అప్పటి నుండి హనుమంతుడు అమోఘ శక్తులున్న మహాబలవంతుడయ్యాడు.